ఈ రోజు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక విక్రమహాల్ ఆవరణలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ అధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఈరోజు స్వాతంత్రం వచ్చిందని తెలియచేశారు. ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ మన ట్రేడ్ యూనియన్లో ఎలక్ట్రికల్ సోదరులు అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వారిని చేరతీసి 7 కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 1 నెల కిరాణా సరుకులు అందజేయడం జరిగిందని తెలిపారు. అలాగే మిగతా వారికి కూడా త్వరలోనే అన్వేషణ చేసి వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు ఎన్విజీవి ప్రసాద్కు యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ యూనియన్ సభ్యులతో కలిసి శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి వీరవల్లి గంగాచార్యులు, యూనియన్ వైస్ ప్రెసిడెంట్ కోటా చంద్రశేఖర్, దాసరి సత్యబాబు వీరందరికీ కూడా యూనియన్ తరపున అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎన్విజీవి ప్రసాద్, యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, ట్రెజరర్ సారవకొండ లక్ష్మణరావు, షణ్ముఖం, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ గోవకొండ బాబు, గౌరవ సలహాదారులు మీడియా ప్రతినిధి కాకి రవిబాబు, గౌరవ సలహాదారులు బోర వెంకట గోపాలకృష్ణారెడ్డి, ఆర్గనైజర్ చీమల వీరభద్రరావు, కమిటీ మెంబర్స్ జనిపే పూర్ణచంద్రరావు, నిమ్మలపూడి రవివర్మ, ఉత్తరాల సోమేశ్వరరావు, ఎడ్ల శేఖర్, పోలిపల్లి విజయ్ కుమార్, ఎలక్ట్రికల్ సోదరులు మరియు తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఐక్యత, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఐక్యత. ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా మిత్రులందరికీ కూడా మరి ఆనాడు ఏదైతే మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అనేక మంది పోరాట యోధులు ఎంతో ప్రాణ త్యాగాలు చేసి కొన్ని వేల లక్షల మంది ప్రాణ త్యాగాలు చేసి ఈ రోజున మనకి స్వేచ్ఛగా స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహానుభావులకి అందరికీ కూడా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ఈనాడు ఏదైతే మన స్వాతంత్రంలో ఉన్నామో స్వేచ్ఛగా హ్యాపీగా ఉన్నామంటే ఆ మహానుభావులు చేసిన పుణ్యమే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి నాకు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా జరిపించిన మన యూనియన్ సభ్యులు ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ ట్రెజరర్లకి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే కమిటీ సభ్యులకి, గౌరవ సలహాదారులకి, ఇక్కడికి ఇచ్చేసిన జనరల్ బాడీ సభ్యులకి అందరికీ కూడా నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కార్మికుల యొక్క శ్రేయస్సు, కార్మికుల యొక్క కష్టాలు, వాళ్ళు ఏ విధంగా బాధలు పడుతున్నారో అన్వేషణ చేసి సుమారుగా 50 కుటుంబాలని మేము ప్రతి ఒక్క కుటుంబాన్ని అన్వేషణ చేసుకుంటూ వారి యొక్క సాధక బాధకాలు ఏ విధంగా ఉన్నాయి, వారికి ఏ విధంగా ప్రాబ్లం పడుతున్నారు అనే ఉద్దేశంతో ఈ గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ తరఫున గత నెల 4వ తారీఖున సుమారుగా 50 మందిలో మాకు 6 మాత్రమే దీన్ని పరిగణలో తీసుకోవడం జరిగింది. తద్వారా వారికి 1 నెలకు సరిపడా కిరాణా సరుకులు, 1 బియ్యం కూడా ఇవ్వడం జరుగుతున్నది. అది ఈ రోజున మీ యొక్క సమక్షంలో ఇవ్వడం జరుగుతున్నది. ఇది నిరంతర ప్రక్రియ, మరలా మేము అన్వేషణ చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్మికుడిని భుజం తట్టి మేము ఈ యొక్క ఏదైతే బాధలు ఉన్నారో, ఏదైతే ఈ యొక్క కష్టాల్లో ఉన్నారో వాళ్ళు ఒడ్డుకు చేర్చడానికి గాను మన గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఏదైతే మట్టా రామయ్య అనే వ్యక్తి మీ దగ్గరకు వచ్చిన్నాడు, ఇప్పుడు మీ వెనకాల ఉన్నారు ఆయన, ఒకసారి రండి. మట్టా రామయ్య గారు వితిన్ ఎంతసేపట్లో వచ్చినా వారే చెప్తారు మేము మాటలు. ఎందుకంటే కార్మికుడు అతను కష్టాల్లో ఉన్నాడు, ఆ బ్లేడ్ ఏదైతే తెగిపోయింది ఆ నొసలు తెగిపోయిన వెంటనే మేము వెళ్ళి పరామర్శించడం జరిగింది. వారికి ఈ రోజున కూడా వెంటనే
ఒక నెల సరిపడా కిరాణా సరుకులు కూడా మేము అందించడం జరుగుతుంది. ఇదే ప్రక్రియలో భాగంగా వృత్తిపరమైన ఎవరైతే యాక్సిడెంట్లుగా జరిగి ఉండొచ్చో మేము ఇదే పద్ధతిలో పాటిస్తామని సందర్భంగా మనవి చేసుకుంటూ వారి మాటలో వినవలసిందిగా కోరుచున్నాం. హలో, నాకు యాక్సిడెంట్ అయిన గంటలో మన ప్రెసిడెంట్ గారు నా దగ్గరికి వచ్చారు. వచ్చి నన్ను పరామర్శించారు. నేను వెంటనే చాలా ఆనందపడ్డాను వెంటనే వచ్చినందుకు. తర్వాత ఆయన నన్ను చూస్తానన్నారు. ఏమన్నా ఇబ్బంది అయితే చెప్పమన్నారు. నేను చూసుకుంటానన్నారు ఆయన ప్రెసిడెంట్ గారు.